ఏపీలో సీఎం చంద్రబాబు సింగపూర్ టూర్ తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఓవైపు ప్రభుత్వం ఈ టూర్ పెట్టుబడుల ఆకర్షణ కోసమే అని చెబుతుండగా, మరోవైపు విపక్ష వైసీపీ మాత్రం దీని వెనుక కీలక కారణాలున్నాయని చెబుతోంది. ఇదే క్రమంలో వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇవాళ చంద్రబాబు సింగపూర్ టూర్ వెనుక ఉన్న మరో కారణం చెప్పారు. ఇప్పటికే ఆయన 58 సార్లు సింగపూర్ పర్యటనకు వెళ్లాలని గుర్తు చేశారు. పాత లావాదేవీలను సెటిల్ చేసుకునేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సింగపూర్కు వెళ్లారని అంబటి తెలిపారు. ఇప్పటి వరకు 58 సార్లు సింగపూర్ వెళ్లిన చంద్రబాబు ఒక్క రూపాయి అయినా పెట్టుబడి తీసుకువచ్చారా అని ప్రశ్నించారు. అవినీతి కేసులో సింగపూర్లో జైలుకు వెళ్లి ఇటీవల బయటకు వచ్చిన ఈశ్వరన్ను కలిసేందుకు సింగపూర్కు వెళ్లారా అని చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబు సింగపూర్ పర్యటనలో ఏం సాధించారంటే శూన్యమన్నారు. పాత లావాదేవీలు సెటిల్ చేసుకోవడానికి వెళ్లారా, లేక గతంలో సింగపూర్ మంత్రిగా ఉండి జైలు పాలైన ఈశ్వరన్ ఇటీవలే విడుదలైన నేపథ్యంలో ఆయనను కలిసేందుకు వెళ్లారా, ఎందుకు సింగపూర్ వెళ్లారో చెప్పాలన్నారు. వైఎస్ఆర్సీపీ సింగపూర్ కంపెనీలను రాష్ట్రం నుంచి గెంటేసిందని లోకేష్ పిట్టకథలు చెబుతున్నారని, కానీ చంద్రబాబు అవినీతిని చూసి సింగపూర్ ప్రభుత్వమే రాబోమని చెప్పేసిందన్నారు. మరోవైపు సింగపూర్ ప్రభుత్వానికి వైసీపీ నేత పెద్దిరెడ్డి కంపెనీలో పనిచేసే వ్యక్తి మెయిల్స్ పంపారంటూ మంత్రి లోకేష్ చేసిన ఆరోపణలపై అంబటి తీవ్రంగా స్పందించారు. వాస్తవం ఏంటి అంటే, చిలకలూరిపేటకు చెందిన మురళీకృష్ణ చౌదరి అనే ఆయన యుఎస్లో ఉంటారని, ఆయన టీడీపీ వీరాభిమాని అని అంబటి తెలిపారు. చిలకలూరిపేటలో ఆయన ఆస్తులను కాజేసేందుకు టీడీపీ ఎమ్మెల్యే ప్రయత్నించడంతో ఆయన ఇటీవలే ఆ పార్టీపై ఆగ్రహంతో మద్యం సేవించి సింగపూర్కు ఈమెయిల్స్ పెట్టారన్నారు. దాన్ని మంత్రి లోకేష్ వక్రీకరిస్తూ మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారన్నారు.